దేశం పాకిస్తాన్ పతనం గురించి రోజు చెప్పుకుంటూ ఉంటాం. ఇన్నాళ్ళు వేరు, ఇప్పుడు వేరు అంటున్నారు పరిశీలకులు. పూర్తిగా కుప్పకూలే పరిస్థితిలో కూనరిల్లుతోందని వారు అంటున్నారు. ఒకప్పుడు మనలో భాగంగా ఉండి ఇప్పుడు మన కళ్ళ ముందే కుప్పకూలుతున్న ఈ దేశం ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతం. సాధారణంగా దేశాలు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంటాయి. కానీ ఈ దేశం మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోతూ వెనక్కి వెళ్తోంది. పాకిస్తాన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని చూస్తే అణుబాంబులు ఉన్నాయి కానీ ఆకలి తీర్చేందుకు అన్నం లేదు అనే సామెత అక్షరాల నిజమనిపిస్తోంది. దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన ఆ దేశం ఇప్పుడు తన సొంత ఆర్థిక వ్యవస్థనే కాపాడుకోలేని దీన స్థితికి చేరింది. ఒక సామాన్యుడు ఉదయం లేచి టీ తాగాలంటే కూడా భయపడే పరిస్థితి అక్కడ ఉంది. ఎందుకంటే పాల ధర, గ్యాస్ ధర ఆకాశాన్ని తాకుతున్నాయి. మన దేశంలో మనం చంద్రుడి మీదకు రాకెట్లు పంపుతుంటే అక్కడ ప్రజలు పిండి కోసం, గోధుమల కోసం లారీల వెనుక పరుగులు తీస్తూ ఉన్నారు. తొక్కిసలాటల్లో ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు. ఈ పరిస్థితి రాత్రికి రాత్రి వచ్చింది కాదు. ఇది ఏళ్ల తరబడి చేసిన తప్పుల ఫలితంగా వచ్చింది. అక్కడ పుట్టే ప్రతి బిడ్డ నెత్తి మీద అప్పుల భారం పడుతూనే ఉంది. ప్రపంచ దేశాల ముందు కఠోరాతో నిలబడి మాకు సాయం చేయండి అని చేతులు చాచని రోజంటూ లేదు. ఒకప్పుడు సంపన్నంగా వెలిగిన నగరాల్లో ఇప్పుడు విద్యుత్ వెలుగులు లేవు. రాత్రి అయితే చిమ్మ చీకటి. మాల్స్, ఆఫీసులు సాయంత్రం కాగానే మూసేయాలి. ఎందుకంటే కరెంటు బిల్లులు కట్టే స్తోమత ప్రభుత్వానికి లేదు కాబట్టి. పెట్రోల్ బంకుల్లో ఇంధనం దొరకదు. దొరికినా అది సామాన్యుడికి అందదు. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో అక్కడి ప్రజలు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. పాలకులు ఒకరినొకరు నిందించుకుంటున్నారు. అసలు ఇంతటి సంక్షోభానికి కారణం ఏంటి? ఒక దేశం దివాలా తీయడం అంటే ఏంటి? దీని వెనుక ఉన్న అసలు కారణాలు, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఐఎంఎఫ్ పెడుతున్న కఠినమైన షరతులు అక్కడి సామాన్యుడి వెన్ను ఎలా విరుస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం పాకిస్తాన్ కథ మాత్రమే కాదు. అప్పు చేసి పప్పు కూడా తినాలనుకునే ఎవరికైనా ఇది ఒక గుణపాఠం. నిజానికి అప్పు చేయడం తప్పు కాదు. కానీ పాత అప్పు తీర్చడానికి కొత్త అప్పు చేయడం, ఆ కొత్త అప్పుకి వడ్డీ కట్టడానికి మళ్ళీ ఇంకొక అప్పు చేయడం, దీన్నే అప్పుల విష వలయం అంటారు. పాకిస్తాన్ ఇప్పుడు సరిగ్గా ఈ వలయంలోనే చిక్కుకుంది. ఇప్పటి వరకు ఆ దేశం ఐఎంఎఫ్ తలుపులు తట్టడం ఇది మొదటిసారి కాదు. ఏకంగా 23 సార్లు ఆర్థిక సాయం కోసం అర్చించింది. ప్రపంచంలో ఏ దేశము ఇన్నిసార్లు ఐఎంఎఫ్ మెట్లు ఎక్కి ఉండదు. మాకు అప్పివ్వండి, దేశాన్ని నడుపుకుంటాం అని అడగడం వారికి అలవాటుగా మారింది. కానీ ఈసారి పరిస్థితి వేరు. ఐఎంఎఫ్ అప్పు ఇవ్వాలంటే కఠినమైన షరతులు పెట్టింది. మీ ఖర్చులు తగ్గించుకోండి, ప్రజల మీద పన్నులు వేయండి, విద్యుత్ ఛార్జీలు పెంచండి, అప్పుడే డబ్బులు ఇస్తాం అని తేల్చి చెప్పేసింది. గత్యంతరం లేక పాక్ ప్రభుత్వం ఆ షరతులకు తలొగ్గింది. ఫలితం అక్కడి సామాన్యుడి నెత్తి మీద పిడుగు పడింది. ఒక్కసారిగా పెట్రోల్ ధరలు, కరెంటు బిల్లులు రెట్టింపయ్యాయి. నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. అక్కడ ద్రవ్యోల్బణం ఎంత ఘోరంగా ఉందంటే గత 5 దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంత స్థాయికి చేరింది. మన దగ్గర 100 రూపాయలకు దొరికే వస్తువు అక్కడ 500 రూపాయలకు కూడా దొరకడం లేదట. మధ్యతరగతి ప్రజలు పేదవారుగా మారుతున్నారు. పేదవారు ఆకలితో అలమటిస్తున్నారు. మాకు కశ్మీర్ వద్దు, ముందు కడుపు నిండా తిండి పెట్టండి అని ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. పాకిస్తాన్ రూపాయి విలువ పాతాళానికి పడిపోయింది. డాలర్తో పోల్చుకుంటే వారి కరెన్సీ విలువ చూసి వారే భయపడిపోతున్నారు. విదేశాల నుంచి సరుకులు రావాలంటే డాలర్లు కావాలి. కానీ ఆ దేశ ఖజానాలో డాలర్లు లేవు. నౌకాశ్రయాలు నిలిచిపోయిన కంటైనర్లు, మందులు లేక ఆగిపోతున్న ఆసుపత్రులు, ఇవన్నీ ఆ దేశ ఆర్థిక పతనానికి ప్రత్యక్ష సాక్ష్యాలు. ఇంత జరుగుతున్నా అక్కడి పాలకులు విలాసాలకు మాత్రం తక్కువ చేయడం లేదు. దేశం ఆర్థికంగా చితికిపోతే మొదట దెబ్బతినేది పరిశ్రమలు, ఆ తర్వాత ఉపాధి. పాకిస్తాన్ లో ఇప్పుడు అదే జరుగుతోంది. ఆ దేశానికి ప్రధాన ఆదాయ వనరు వస్త్ర పరిశ్రమ. కానీ విద్యుత్ కొరత, ముడి సరుకుల ధరలు పెరగడంతో వేలాది పరిశ్రమలు మూతపడ్డాయి. లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. చేతిలో పని లేదు, జేబులో డబ్బు లేదు, ఇంట్లో తినడానికి తిండి లేదు. యువత పరిస్థితి అయితే మరీ దారుణం. డిగ్రీలు, పీజీలు చదివిన వారు కూడా చిన్న చిన్న పనుల కోసం వెంపర్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. భవిష్యత్తు మీద నమ్మకం పోయి ఎలాగైనా దేశం విడిచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. చట్టబద్ధంగా వెళ్ళడానికి వీసా దొరక్క అక్రమ మార్గాల్లో, పడవల్లో, కంటైనర్లలో దాక్కుని డంకీ రూట్లలో విదేశాలకు పారిపోతున్నారు. ఈ ప్రమాదకర ప్రయాణంలో ఎంతో మంది సముద్రంలో మునిగి చనిపోతున్నారు. అయినా సరే ఇక్కడ ఆకలితో చచ్చే కంటే ప్రయత్నించి చావడం మేలు అనే తెగింపు వారిలో కనిపిస్తోంది. మరోపక్క ఆ దేశంలోని రాజకీయ అనిశ్చితి ఈ మంటలకు ఆజ్యం పోస్తోంది. ఏ ప్రధాని కూడా తన 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోలేని విచిత్రమైన రికార్డ్ పాకిస్తాన్ కు ఉంది. పాలకులు మారుతుంటారు, కానీ ప్రజల తలరాత మాత్రం మారదు.
సైన్యం పెత్తనం, రాజకీయ నాయకుల అవినీతి, ఈ రెండు ఆ దేశాన్ని పట్టి పీడిస్తున్న జలగలు అంటారు విశ్లేషకులు. వరదలు ముంచెత్తినప్పుడు ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిధులు లేక చేతులెత్తేస్తోంది. విదేశాల నుంచి వచ్చిన సాయాన్ని కూడా పక్కదారి పట్టించిన ఘనత అక్కడి నాయకులది. ఒక పక్క చైనా వేసిన అప్పుల వల, మరోపక్క ఐఎంఎఫ్ షరతుల ఉచ్చు. ఈ రెండింటి మధ్య నలిగిపోతూ పాకిస్తాన్ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతోంది. మాది అణుశక్తి కలిగిన దేశం అని గొప్పలు చెప్పుకునే నాయకులు ఇప్పుడు మాకు పిండి పంపండి అని పొరుగు దేశాలను అడుక్కునే స్థాయికి దిగజారారు. ఆత్మాభిమానం చంపుకొని బతుకుతున్న ఆ దేశ ప్రజల మానసిక స్థితిని అర్థం చేసుకోవడం కష్టం. చివరగా పాకిస్తాన్ కథ మనకు, ప్రపంచానికి ఒక పెద్ద హెచ్చరిక. ఆదాయానికి మించి ఖర్చు చేస్తే, అభివృద్ధి కంటే ఆర్భాటాలకు పోతే, ప్రజల సంక్షేమం కంటే పగ ప్రతీకారాలకు ప్రాధాన్యత ఇస్తే ఏ దేశానికైనా ఇదే గతి పడుతుందని ఈ సంక్షోభం చాటి చెబుతోంది. ఆ దేశం కోలుకోవాలంటే కేవలం అప్పులు పుడితే సరిపోదు. వ్యవస్థలో సమూల మార్పులు రావాలి. ఉగ్రవాదంపై ఖర్చు చేసే డబ్బును చదువుపై, ఆరోగ్యంపై ఖర్చు చేయాలి. ఇక పొరుగు దేశాలతో శత్రుత్వం మానేసి స్నేహహస్తం చాచాలి. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ మార్పు అంత త్వరగా వచ్చేలా కనిపించడం లేదు. నిపుణుల అంచనా ప్రకారం రాబోయే రోజుల్లో అక్కడ పరిస్థితులు ఇంకా దిగజారే అవకాశమే ఉంది. శ్రీలంకలో మనం చూసిన సంక్షోభం కంటే భయంకరమైన దృశ్యాలు పాకిస్తాన్లో కనిపించొచ్చు. అక్కడి సామాన్య ప్రజల పట్ల సానుభూతి చూపించడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఆర్థిక క్రమశిక్షణ ఎంత ముఖ్యమో గుర్తించడం. ఉచితాలకు అలవాటు పడడం, అప్పు చేసి ఎంజాయ్ చేయడం అనేది వ్యక్తికైనా, వ్యవస్థకైనా, దేశానికైనా ఎప్పుడూ ప్రమాదకరమే. పాకిస్తాన్ ఈ సంక్షోభం నుంచి బయటపడుతుందా లేక ముక్కలవుతుందా అనేది కాలమే నిర్ణయిస్తోంది. కానీ ఆ దేశం చేస్తున్న తప్పులను చూసి మిగతా ప్రపంచం మొత్తం జాగ్రత్త పడాలి. ఒక దేశం పతనం అనేది కేవలం గణాంకాలకు సంబంధించిన విషయం కాదు. అది కోట్లాది మంది ప్రజల జీవితాలకు, వారి కలలకు, వారి భవిష్యత్తుకు సంబంధించిన విషాద గాథ. మన దేశం సురక్షితంగా, ఆర్థికంగా బలంగా ఉన్నందుకు గర్వపడుతూనే పొరుగు దేశంలోని ఈ మానవీయ సంక్షోభం త్వరగా ముగిసిపోవాలని కోరుకుందాం. ఎందుకంటే పొరుగున మంటలు మండుతూ ఉంటే ఆ సెగ మనకు కూడా తగలకు మానదు.